ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. శుభోదయం ప్రియ స్నేహితులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంన మీకు శుభములు. ఈరోజు మనం దేవుని ప్రేమ, గాడ్స్ లవ్ గురించి ధ్యానించబోతున్నాం. ఈ లోకంలో మనం అనుభవించే ప్రేమ చాలాసార్లు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. స్వార్థపూరితమైనదిగా, అస్థిరమైనదిగా, తాత్కాలికమైనదిగా కనిపిస్తుంది. కానీ దేవుని ప్రేమ స్థిరమైనది, శాశ్వతమైనది, నిస్వార్థమైనది, ఇంకా కొలుచుటకు వీలు లేనిది. యోహాను సువార్త 15వ అధ్యాయం 9 నుండి 13 వచనములలో యేసు ప్రభువు దేవుని ప్రేమ యొక్క లోతులను ఇలా తెలియజేస్తున్నాడు. తండ్రి నన్ను ప్రేమించినట్లు నేనును మిమ్మును ప్రేమించి తిని, నా ప్రేమలో నిలిచియుండుడి. మీరు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమలో నిలిచియుందురు. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమలో నిలిచియున్నట్లే మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. నా సంతోషము మీలో ఉండునట్లు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు ఈ సంగతులను మీతో చెప్పి తిని, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టుట కంటే గొప్ప ప్రేమ మరొకటి లేదు. ఈ లేఖన భాగము దేవుని ప్రేమ యొక్క ఉదాత్తతను మనకు తెలియబరుస్తూ ఉంది. దేవుని ప్రేమ మన దృష్టిని ఆకర్షించి మన జీవన విధానాన్ని మార్చే గొప్ప ప్రేమ. ఇది నిష్కపటమైనది, విధేయతతో కూడినది, ఆనందంతో నిండినది, త్యాగపూరితమైనది. దేవుని ప్రేమ మనలను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నది. యేసు తన ప్రేమను తండ్రి ప్రేమతో పోలుస్తున్నాడు. తండ్రి నన్ను ప్రేమించినట్లు నేనును మిమ్మును ప్రేమించి తిని అంటున్నాడు. ఇది త్రిత్వ ప్రేమ, మార్పులేని ప్రేమ, ఎప్పటికీ ప్రవహించేది. సృష్టి కంటే ముందే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ప్రేమించాడు. ఆ ప్రేమను యేసుక్రీస్తు ప్రభువు మనకు ఇస్తున్నాడు. మనలను తన స్నేహితులుగా పిలుస్తున్నాడు. కాబట్టి మనం పరాయి వాళ్ళం కాదు. ఇది యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనములలో చెప్పబడిన ద్రాక్షావల్లి మరియు తీగల వంటి సంబంధం. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉంటే జీవిస్తాము, ఫలిస్తాము. లేకపోతే వాడిపోతాము, కత్తిరింపులకు గురి అవుతాము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనములలో క్రీస్తు యేసు ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, ఎత్తు మరియు లోతు తెలుసుకొనుటకు తగినంత శక్తి కలవారు కావాలనని ప్రార్థన ఉంది. యేసు ప్రభువు మీరు నా ఆజ్ఞలను గైకొంటేనే నా ప్రేమలో నిలిచి ఉంటారు అంటున్నాడు. ఇది ఒక నియమం కాదు గాని ప్రేమతో కూడిన ప్రతిస్పందన. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడి గురించి లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. కుమారుడు తనకు రావలసిన ఆస్తిని తీసుకొని తండ్రిని విడిచి దూరదేశంలోకి వెళ్ళి దుర్వ్యాపారం వలన ఆస్తిని పోగొట్టుకున్నప్పటికీ తండ్రికి అతడిపై ప్రేమ తగ్గలేదు. కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతడిని ఆలింగనం చేసుకుని తిరిగి చేర్చుకున్నాడు. అలాగే మనం దేవుని వైపుకు తిరిగి వస్తే ఆయన ప్రేమలో నిలిచిపోతాం. కీర్తన 16:11 ప్రకారము దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది. యేసు చెప్పిన ప్రేమ స్నేహితుల కొరకు ప్రాణంను అర్పించినంత అత్యున్నతమైనది. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇది క్రీస్తు ప్రభువు నిస్వార్థమైన ప్రేమకు, అత్యున్నతమైన త్యాగానికి సూచన. 1 యోహాను 4వ అధ్యాయం 11వ వచనం ప్రకారం దేవుడు మనలను ఇంతగా ప్రేమించిన ఎడల మనం కూడా ఒకరినొకరు ప్రేమించవలెను. మన జీవితంలో దేవుని ప్రేమలో నిలిచి ఉండడం అంటే ఆయన వాక్యాన్ని అనుసరించడం, ఆయన ఆజ్ఞలను గౌరవించి పొరుగువారిని ప్రేమించడం, కీడు చేసిన వారిని క్షమించడం, సేవలో పాల్గొనటం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ గొప్పది, మార్పు కలిగించేది, శాశ్వతమైనది. ఈ ప్రేమ మన జీవితాలను మార్చగలదు, మనలో శాంతిని నింపగలదు. మనం దేవుని ప్రేమలో నిలిచి ఆ ప్రేమను ఇతరులతో పంచుకుంటే మన జీవితం అర్థవంతం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాపై చూపిన అపారమైన నిస్వార్థమైన ప్రేమకు నీకు కృతజ్ఞతలు.
నీ ప్రేమలో ఎప్పుడూ నిలిచి ఉండే హృదయాన్ని మాకు ఇవ్వు. మా జీవితాల ద్వారా నీ ప్రేమను ఇతరులకు పంచులాగున మమ్మల్ని మార్పు చేయుము. నీవు చూపిన క్షమ, ప్రేమ మేము కూడా మా పొరుగువారిపై చూపించు కృప మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.